మీ అమ్మ గురించి ఒక్క మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను తాగి ఇంటికి వెళ్ళినా మా నాన్నకి తెలియకుండా మా అమ్మ కవర్ చేసేది. ఆయన నిద్రపోతున్నారు, సైలెంట్ గా వెళ్ళి పడుకో. ఆయన లేచారంటే అంతే. నువ్వేం భయపడకు, నాకు ఫీవర్ అని చెప్పేస్తాను. మా అమ్మని చూసినప్పుడల్లా కేజీఎఫ్ లో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. మాకు తినడానికి కూడా ఉండేది కాదు. మా అమ్మ పస్తులుండి మాకు కడుపు నిండా అన్నం పెట్టేది. యాక్చువల్ గా నాకు మా నాన్న లేడు. మా అమ్మ కష్టపడి పనిచేసి నన్ను చదివించింది. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం. మీ లైఫ్ లో మీకు రియల్ హీరో ఎవరు? నా లైఫ్ లోనే కాదు, ఎవరి లైఫ్ లో అయినా రియల్ హీరో అంటే వాళ్ళ నాన్నే ఉంటాడు. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట. మీ లైఫ్ లో మీకు రియల్ హీరో ఎవరు? నా లైఫ్ లో రియల్ హీరో అంటే మా అన్నయ్యడా. బికాస్ చిన్నప్పటి నుండి నాన్న లేకున్నా ఒక కొడుకులాగే నన్ను చూశాడు. అమ్మంటే ఆలన లాలన అన్నయ్య. మా నాన్నే నా రియల్ హీరో. ఎందుకంటే ఆయనకి ఏం లేకున్నా కూడా నాకైతే ఎప్పుడు ఏది తక్కువ చేయలేదు. మీ లైఫ్ లో మీకు రియల్ హీరో ఎవరు? కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? మా చెల్లి అంటే ఇష్టం. ఎందుకంటే తనతో రోజు కొట్లాడితే వచ్చే ఫీల్ వేరే లెవెల్. మా తాత అంటే ఇష్టం. ఎందుకంటే నాకు అమ్మాయిల్ని ఎలా పడేయాలో నేర్పిస్తాడు. అందుకే మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం. కానీ వాళ్ళిద్దరు చిన్నప్పుడే చనిపోయారు. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి. ఇప్పటి నుంచి నువ్వు నాకు చెల్లి లాంటి దానివి. మా అమ్మ అంటే ఇష్టం. ఎందుకంటే నేను ఏ ఎదవ పని చేసినా నాన్నకు తెలియకుండా కవర్ చేస్తుంది. నిదురలో నీ కల చూసి తుల్లి పడిన ఎదకి. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మన వినయ్ టీవీ ఛానల్ ని ఫాలో అవ్వండి.